హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ బయాలజీ లైఫ్ ప్రాసెస్ చాప్టర్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఎక్స్క్రీషన్, విసర్జన. అందులో ఎక్స్క్రీషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ప్లాంట్స్ అన్న టాపిక్స్ గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్ us come to the topic excretion, విసర్జన. We have already discussed how organisms get rid of gaseous waste generated during photosynthesis or respiration. లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఫోటోసింథసిస్ లేదా రెస్పిరేషన్లో జనరేట్ అయినటువంటి గ్యాసెస్ వేస్ట్ మెటీరియల్స్ని ఏ విధంగా బయటకు పంపుతాయో మనం ప్రీవియస్ సెక్షన్స్లో చదవడం జరిగింది. అదర్ మెటబాలిక్ యాక్టివిటీస్ జనరేట్ నైట్రోజనస్ మెటీరియల్స్ విచ్ నీడ్ టు బి రిమూవ్డ్. ఏ విధంగా అయితే ఫోటోసింథసిస్, రెస్పిరేషన్ లాంటి జీవక్రియల్లో గ్యాసెస్ వేస్ట్ మెటీరియల్స్ బయటకు పంపబడతాయో, అదేవిధంగా అదర్ మెటబాలిక్ యాక్టివిటీస్లో ప్రొడ్యూస్ అయినటువంటి నైట్రోజనస్ సబ్స్టెన్సెస్, ఈ నైట్రోజనస్ సబ్స్టెన్సెస్ లివింగ్ ఆర్గానిజమ్స్ చాలా డేంజరస్. సో వీటిని ఖచ్చితంగా బయటకు పంపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ద బయోలాజికల్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రిమూవల్ ఆఫ్ దిస్ హార్మ్ఫుల్ మెటబాలిక్ వేస్ట్ ఫ్రమ్ ద బాడీ ఈజ్ కాల్డ్ ఎక్స్క్రీషన్. సో ఈ విధంగా మెటబాలిక్ యాక్టివిటీస్లో ప్రొడ్యూస్ అయినటువంటి వేస్ట్ మెటీరియల్స్ను లేదా హార్మ్ఫుల్ మెటీరియల్స్ను బాడీ నుండి బయటకు పంపేటటువంటి జీవక్రియనే మనము ఎక్స్క్రీషన్, విసర్జన అంటాము. విసర్జన అంటే ఏంటి? రిమూవల్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ ద బాడీ. వేస్ట్ మెటీరియల్స్ను మన బాడీ నుండి బయటకు పంపే విధానాన్నే మనము ఎక్స్క్రీషన్ లేదా విసర్జన అంటాము. డిఫరెంట్ ఆర్గానిజమ్స్ యూజ్ వ్యారిడ్ స్ట్రాటజీస్ టు డూ దిస్. సో ఈ విసర్జన వ్యవస్థను డిఫరెంట్ ఆర్గానిజమ్స్ డిఫరెంట్గా పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. మెనీ యూనిసెల్లర్ ఆర్గానిజమ్స్ రిమూవ్ దిస్ వేస్ట్ బై సింపుల్ డిఫ్యూజన్ ఫ్రమ్ ద బాడీ సర్ఫేస్ ఇంటూ ద సరౌండింగ్ వాటర్. మనం అమీబా లాంటి ఏకకణ జీవుల్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా ఇలా బాడీ సర్ఫేస్ ద్వారా ఎక్కడి నుండి అయినా బయటికి పంపడం జరుగుతుంది. యాజ్ వీ హ్యావ్ సీన్ ఇన్ అదర్ ప్రాసెస్, కాంప్లెక్స్ మల్టీసెల్లర్ ఆర్గానిజమ్స్ యూజ్ స్పెషలైజ్డ్ ఆర్గాన్స్ టు పెర్ఫామ్ ద సేమ్ ఫంక్షన్. అయితే మల్టీసెల్లర్ ఆర్గానిజమ్స్ అయినటువంటి ప్లాంట్స్ లేదా అనిమల్స్లో తీసుకున్నట్టయితే ఈ ఎక్స్క్రీషన్ ప్రాసెస్కి స్పెషలైజ్డ్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. సో ఈ స్పెషలైజ్డ్ ఆర్గాన్స్ ద్వారా వేస్ట్ మెటీరియల్స్ అంతా కూడా బయటకి పంపడం జరుగుతుంది. నౌ లెట్ us see దట్ ఎక్స్క్రీషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మనము హ్యూమన్ బీయింగ్స్లో ఈ ఎక్స్క్రీషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో అని చూసినట్టయితే, ద ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ includes a pair of kidneys, a pair of ureters, a urinary bladder and urethra. మనం ఒకసారి హ్యూమన్ బీయింగ్స్లో ఎక్స్క్రీటరీ సిస్టమ్ పరిశీలించినట్టయితే అందులో పెయిర్ ఆఫ్ కిడ్నీస్, ఇలా మనకు ఇటువైపు ఒకటి పెయిర్ ఆఫ్ కిడ్నీస్ ఉంటాయి. పెయిర్ ఆఫ్ యురేటర్స్, ఇలా మనకు పెయిర్ ఆఫ్ యురేటర్స్ ఉంటాయి. యూరినరీ బ్లాడర్ ఉంటుంది, యురేత్రా ఉంటుంది. ఇలా మనం హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు పెయిర్ ఆఫ్ కిడ్నీస్, యురేటర్స్, యూరినరీ బ్లాడర్ అండ్ యురేత్రా లాంటి స్ట్రక్చర్స్ మనకు కనబడతాయి. కిడ్నీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద అబ్డామెన్, వన్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద బ్యాక్ బోన్. నెక్స్ట్, కిడ్నీస్ ఎక్కడున్నాయని మనం అబ్జర్వ్ చేసినట్టయితే అబ్డామెన్ రీజన్లో ఉంటాయి. బ్యాక్ బోన్కి అటువైపు ఇటువైపు మనం కిడ్నీస్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. యూరిన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కిడ్నీస్ pass through the ureters into the urinary bladder where it is stored until it released through the urethra. ఇలా మనకు కిడ్నీస్లో ప్రొడ్యూస్ అయినటువంటి యూరిన్ యురేటర్స్ అనే ట్యూబ్స్ ద్వారా యూరినరీ బ్లాడర్స్కి చేరుతుంది. ఎప్పుడైతే ఈ యూరినరీ బ్లాడర్ ఫిల్ అవుతుందో అప్పుడు యురేత్రా ద్వారా బయటికి రావడం జరుగుతుంది. హౌ ఈజ్ యూరిన్ ప్రొడ్యూస్? ఈ యూరిన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? The purpose of making urine is to filter out waste products from the blood. Just as CO2 is removed from the blood in the lungs, nitrogenous waste such as urea or uric acid are removed from blood in the kidneys.
ఏ విధంగా అయితే కార్బన్ డైఆక్సైడ్ను లంగ్స్ రిమూవ్ చేస్తాయో, అదేవిధంగా బ్లడ్లో ఉన్నటువంటి యూరియా లేదా యూరిక్ యాసిడ్ లాంటి నైట్రోజనస్ వేస్ట్ని రిమూవ్ చేయడానికి ఉపయోగపడేటటువంటి ఆర్గాన్సే ఈ కిడ్నీస్. సో కిడ్నీస్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? బ్లడ్లో ఉన్నటువంటి యూరియా లేదా యూరిక్ యాసిడ్ లాంటి నైట్రోజన్స్ వేస్ట్ని బయటికి పంపడానికి ఉపయోగపడే ఆర్గాన్సే ఈ kidneys. It is then no surprise that the basic filtration unit in the kidneys, like in the lungs, is a cluster of very thin walled blood capillaries. ఏ విధంగా అయితే లంగ్స్లో ఆల్వియోలస్ చుట్టూ లార్జ్ నెంబర్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయో, ఇక్కడ కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ ఒక బంచ్ లాగా ఫామ్ అవుతాయి. ఈ బంచ్ లాగా ఫామ్ అయినటువంటి బ్లడ్ క్యాపిలరీస్ కప్ షేప్ లాంటి స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి. దాన్నే మనము బౌమన్స్ క్యాప్సూల్ అంటాము. సో ఈచ్ క్యాపిలరీ క్లస్టర్ ఇన్ ద కిడ్నీ ఈస్ అసోసియేటెడ్ విత్ కప్ షేప్డ్ ఎండ్ ఆఫ్ ఎ కాయిల్ ట్యూబ్ కాల్డ్ బౌమన్ క్యాప్సూల్ దట్ కలెక్ట్స్ ద ఫిల్ట్రేట్. సో ఈ బౌమన్స్ క్యాప్సూల్ బ్లడ్ నుంచి వచ్చినటువంటి నైట్రోజన్ వేస్ట్ అంతా కూడా కలెక్ట్ చేసుకుంటుంది. ఈచ్ కిడ్నీ హ్యాస్ లార్జ్ నెంబర్ ఆఫ్ దీస్ ఫిల్ట్రేషన్ యూనిట్స్ కాల్డ్ నెఫ్రాన్స్ ప్యాక్డ్ క్లోజ్ టుగెదర్. సో ఇలా మనకు బ్లడ్లో ఉన్నటువంటి నైట్రోజన్ వేస్ట్ అంతా కూడా ఈ బౌమన్స్ క్యాప్సూల్లో ఫిల్టర్ అయిన తర్వాత ఈ ఫిల్ట్రేషన్ అంతా కూడా కలెక్ట్ చేసుకోవడానికి మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ అనేటటువంటి స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ అయినటువంటి స్ట్రక్చర్స్ కిడ్నీస్లో ఉంటాయి. మోర్ దాన్ 1 million నెఫ్రాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ కిడ్నీస్. Some substances in the initial filtrate such as glucose, amino acids, salts and major amount of water are selectively reabsorbed as the urine flows along the tube. సో ఎప్పుడైతే ఇలా ఫిల్ట్రేట్ అనేది ఈ ట్యూబ్స్లోకి వస్తుందో, ఈ ట్యూబ్లో ఎప్పుడైతే ఈ ప్రైమరీ యూరిన్ అనేది ఫామ్ అవుతుందో దాంట్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ గ్లూకోజ్ కానీ సాల్ట్స్ కానీ వాటర్ కానీ ఇలా మనకు ఏదైతే ఉపయోగపడతాయో అవన్నీ కూడా రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. అంటే ఇలా ఫిల్ట్రేషన్లో ఉన్నటువంటి యూస్ఫుల్ మెటీరియల్స్ అంతా కూడా మళ్ళా బ్లడ్లోకి అబ్జార్ప్షన్ జరుగుతుంది. ద అమౌంట్ ఆఫ్ వాటర్ రీఅబ్జార్బ్డ్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ ఎక్సెస్ వాటర్ దేర్ ఈజ్ ఇన్ ద బాడీ అండ్ ఆన్ హౌ మచ్ ఆఫ్ డిజాల్వ్డ్ వేస్ట్ దేర్ ఈజ్ టు బి ఎక్స్క్రీటెడ్. సో ఇలా ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ మళ్ళీ రీఅబ్జార్బ్ అవుతుంది, ఏ ఏ మెటీరియల్స్ రీఅబ్జార్బ్ అవుతాయి అనేది మనం తీసుకునేటటువంటి ఫుడ్ మెటీరియల్స్ బట్టి, దాంట్లో ప్రొడ్యూస్ అయినటువంటి వేస్ట్ మెటీరియల్స్ బట్టి, మనం తీసుకునేటటువంటి వాటర్ కంటెంట్ బట్టి ఉంటుంది. ద యూరిన్ ఫార్మింగ్ ఇన్ ఈచ్ కిడ్నీ ఈవెంటువల్లీ ఎంటర్స్ ఏ లాంగ్ ట్యూబ్ ద యూరేటర్ విచ్ కలెక్ట్స్ ద కిడ్నీస్ విత్ ద యూరినరీ బ్లాడర్. సో ఇలా మనకు కిడ్నీస్లో ప్రొడ్యూస్ అయినటువంటి యూరిన్ అంతా కూడా ఇలా ఈ ట్యూబ్స్ ద్వారా యూరినరీ బ్లాడర్లోకి రావడం జరుగుతుంది. ఈ యూరినరీ బ్లాడర్లో స్టోర్ అవ్వడం జరుగుతుంది. యూరిన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ యూరినరీ బ్లాడర్ అంటిల్ ద ప్రెజర్ ఆఫ్ ద ఎక్స్పాండ్ బ్లాడర్ లీడ్స్ టు ద అర్జీ టు పాస్ ఇట్ అవుట్ త్రూ ద యూరెత్రా. సో ఎప్పుడైతే మనకు అర్జెన్సీ వస్తుందో అప్పటి వరకు ఈ యూరిన్ అంతా కూడా యూరినరీ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. ద బ్లాడర్ ఈజ్ మస్కులర్, సో ఇట్ ఈస్ అండర్ నర్వస్ కంట్రోల్ యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎల్స్వేర్. సో ఈ యూరినరీ బ్లాడర్ అనేటటువంటిది ఒక మస్కులర్ స్ట్రక్చర్, అంటే మజిల్స్తో ఫామ్ అయి ఉంటుంది. సో ఇది నర్వస్ కంట్రోల్, మనకు నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటుంది. దీని గురించి నెక్స్ట్ టాపిక్లో మనం వివరంగా చదువుతాం. యాజ్ ఎ రిజల్ట్ వీ కెన్ యూజువలీ కంట్రోల్ ద అర్జీ టు యూరిన్. సో ఈ విధంగా మనకు యూరినరీ బ్లాడర్లో ఉన్నటువంటి యూరిన్ యురేత్రా ద్వారా మనకి ఎప్పుడైతే అర్జెన్సీ వస్తుందో అప్పుడు యూరినరీ బ్లాడర్ నుండి యురేత్రా ద్వారా బయటికి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా హ్యూమన్ బీయింగ్స్లో ఎక్స్క్రీషన్లో కిడ్నీస్, యూరేటర్స్, యూరినరీ బ్లాడర్ అండ్ యురేత్రా లాంటి స్ట్రక్చర్స్ మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. సో ఇక్కడ మనకి ఇంకో చిన్న ఇంపార్టెంట్ టాపిక్ ఇవ్వడం జరిగింది, ఆర్టిఫిషియల్ కిడ్నీ ఆర్ హీమోడయాలసిస్. కొన్నిసార్లు కిడ్నీస్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో ఆ సమయంలో కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి మనం ఆర్టిఫిషియల్గా డయాలసిస్ ప్రాసెస్ చేస్తాం. సో దాన్నే మనము ఆర్టిఫిషియల్ కిడ్నీ లేదా హీమోడయాలసిస్ అంటాం. సో అదేంటో ఒకసారి చూద్దాం. కిడ్నీస్ ఆర్ వైటల్ ఆర్గాన్స్ ఫర్ సర్వైవల్. మనం సర్వైవ్ అవ్వాలంటే కిడ్నీస్ చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్స్. సెవరల్ ఫ్యాక్టర్స్ లైక్ ఇన్ఫెక్షన్స్
injury or restricted blood flow to kidneys, reduce the activities of kidneys. సో ఈ కిడ్నీస్ ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ వల్ల లేదా వేరే వేరే కారణాల వల్ల డ్యామేజ్ అయిపోతాయి. దిస్ లీడ్స్ టు అక్యుములేషన్ ఆఫ్ పాయిజనస్ వేస్ట్ ఇన్ ద బాడీ విచ్ కెన్ ఈవెన్ లీడ్ టు డెత్. ఈ విధంగా కిడ్నీస్ పాడైపోయినప్పుడు బ్లడ్లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ అన్నీ బయటికి రాకుండా బ్లడ్లోనే ఉండిపోవడం వల్ల అవి టాక్సిక్ సబ్స్టెన్సెస్గా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కసారి వీటి వల్ల చనిపోవడం కూడా జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ అండ్ ఆర్టిఫిషియల్ కిడ్నీ క్యాన్ బి యూజ్డ్. ఒకసారి ఈ కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయినప్పుడు మనం ఈ ఆర్టిఫిషియల్ కిడ్నీని వాడుతూ ఉంటాము. ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటే ఏంటో ఒకసారి చూసినట్టయితే, అండ్ ఆర్టిఫిషియల్ కిడ్నీ ఈజ్ ఎ డివైస్ టు రిమూవ్ నైట్రోజన్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ద బ్లడ్ త్రూ డయాలసిస్. సో ఈ ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటే ఏంటంటే ఇదొక ఇన్స్ట్రుమెంట్. దీంట్లో ఏం చేస్తాం, నైట్రోజన్ వేస్ట్ అంతా కూడా మనము బ్లడ్లో నుండి డయాలసిస్ అనే ప్రాసెస్ ద్వారా తీసివేయడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ కిడ్నీస్ కంటైన్ ఏ నంబర్ ఆఫ్ ట్యూబ్స్ విత్ సెమీ పెరంబుల్ లైనింగ్ సస్పెండెడ్ ఇన్ ఎ ట్యాంక్ ఫిల్డ్ విత్ డయాలైజింగ్ ఫ్లూయిడ్. ఇలా చూడండి, మనకు ఈ డయాలసిస్ మెషిన్లో లేదా ఆర్టిఫిషియల్ కిడ్నీ డివైస్లో మనకు డయాలైజింగ్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఇందులో చాలా వరకు సెమీ పెరంబుల్ మెంబ్రెన్స్ అనేవి ఉంటాయి. దిస్ ఫ్లూయిడ్ హ్యాస్ ద సేమ్ ఆస్మాటిక్ ప్రెజర్ యాజ్ బ్లడ్ ఎక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ డివైడ్ ఆఫ్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్. సో ఈ డయాలైజింగ్ ఫ్లూయిడ్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఇది బ్లడ్ ఆస్మాటిక్ ప్రెజర్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఇందులో నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ ఏమీ ఉండవు. ద పేషెంట్ బ్లడ్ ఈస్ పాస్డ్ త్రూ దీస్ ట్యూబ్స్. డ్యూరింగ్ దిస్ ప్యాసేజ్ ద వేస్ట్ ప్రోడక్ట్ ఫ్రమ్ ద బ్లడ్ పాస్ ఇంటూ డయాలైజింగ్ ఫ్లూయిడ్ బై డిఫ్యూజన్. ఎప్పుడైతే పేషెంట్ బ్లడ్ ఈ డయాలైజింగ్ ఫ్లూయిడ్ ద్వారా పంపిస్తామో బ్లడ్లో ఉన్నటువంటి నైట్రోజన్ సబ్స్టెన్సెస్ అంతా కూడా మనకి ట్యూబ్స్ ద్వారా బయటికి ఈ డయాలైజింగ్ ఫ్లూయిడ్లోకి రావడం జరుగుతుంది. సో ఈ డయాలైజింగ్ ఫ్లూయిడ్ని రిమూవ్ చేసి వేరే డయాలైజింగ్ ఫ్లూయిడ్ని పంపించడం జరుగుతుంది. ద ప్యూరిఫైడ్ బ్లడ్ ఈజ్ పంప్డ్ బ్యాక్ ఇన్ టు ద పేషెంట్. సో ఇలా మనకు నైట్రోజన్ వేస్ట్ అంతా రిమూవ్ చేసినటువంటి బ్లడ్ని మళ్ళీ పేషెంట్కే పంపించడం జరుగుతుంది. దిస్ ఈజ్ సిమిలర్ టు ద ఫంక్షన్ ఆఫ్ కిడ్నీస్ బట్ ఇట్ ఈస్ డిఫరెంట్ సిన్స్ దెర్ ఈజ్ నో రీఅబ్జార్ప్షన్ ఇన్వాల్వ్డ్. ఇది కూడా కిడ్నీస్ ఎలా ఫంక్షన్ చేస్తుందో అదే విధంగా ఫంక్షన్ చేస్తుంది. అయితే కిడ్నీలో యూస్ఫుల్ మెటీరియల్స్ అంతా రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది, రీఅబ్జార్ప్షన్ అనే ప్రాసెస్ ఉండదు. నార్మలీ ఇన్ ఏ హెల్తీ అడల్ట్ ద ఇనిషియల్ ఫిల్ట్రేట్ ఇన్ ద కిడ్నీస్ ఈజ్ అబౌట్ 180 లీటర్స్ డైలీ. సో ఇలా నార్మల్ పర్సన్ తీసుకుంటే మనకు అప్రాక్సిమేట్లీ 180 లీటర్స్ని ప్రైమరీ యూరిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే హవెవర్ ద వాల్యూమ్ యాక్చువల్లీ excreted is only a liter or 2 a day because the remaining filtrate is reabsorbed in the kidney tubules. మనకు 180 లీటర్స్ డైలీ ప్రైమరీ యూరిన్ ప్రొడ్యూస్ అయినప్పటికీ దాంట్లో మళ్ళీ వాటరు యూస్ఫుల్ మెటీరియల్స్ అన్నీ రీఅబ్జార్బ్ చేసుకొని ఫైనల్గా 1 or 2 లీటర్స్ యూరిన్ మాత్రమే బయటకి పంపబడుతుంది. సో ఇది స్టూడెంట్స్ హీమోడయాలసిస్. నౌ లెట్ us see that excretion in plants. మనము మొక్కలలో ఎక్స్క్రీషన్ ఏ విధంగా జరుగుతుంది అని చూసినట్టయితే ప్లాంట్స్ యూజ్ కంప్లీట్లీ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫర్ ఎక్స్క్రీషన్ దాన్ దోస్ ఆఫ్ అనిమల్స్. మనకు అనిమల్స్లో అయితే ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ద్వారా బయటకు పంపబడతాయి. అయితే ప్లాంట్స్ ఎలా పంపబడతాయి, ఇవి డిఫరెంట్ స్ట్రాటజీస్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. ఆక్సిజన్ ఇట్ సెల్ఫ్ కెన్ బి థాట్ ఆఫ్ యాజ్ ఎ వేస్ట్ ప్రోడక్ట్ జనరేటెడ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. మనము ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఆక్సిజన్ వేస్ట్ అని అనుకున్నామా? ఎస్, ఫోటోసింథసిస్లో ప్లాంట్స్ వేస్ట్ మెటీరియల్స్గా ఆక్సిజన్ని బయటకు పంపడం జరుగుతుంది. వీ హ్యావ్ డిస్కస్డ్ ఎర్లియర్ హౌ ప్లాంట్స్ డీల్ విత్ ఆక్సిజన్ యాజ్ వెల్ యాజ్ కార్బన్ డైఆక్సైడ్. సో మనం ప్రీవియస్ సెక్షన్స్లో కూడా చూసాం. కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడు యూజ్ చేసుకుంటాయి, ఫోటోసింథసిస్ ప్రాసెస్లో యూజ్ చేసుకుంటాయి. అదే కార్బన్ డైఆక్సైడ్ని రెస్పిరేషన్లో బయటకు పంపుతాయి. అదేవిధంగా రెస్పిరేషన్ ప్రాసెస్లో ఆక్సిజన్ యూజ్ చేసుకుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ని బయటకు పంపుతాయి. సో ఇలా మనము ప్రీవియస్ సెక్షన్స్లో క్లియర్గా చూడడం జరిగింది. దే కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఎక్సెస్ వాటర్ బై ట్రాన్స్పిరేషన్. అదేవిధంగా ప్లాంట్స్ ఎక్సెస్ వాటర్ని ఎలా బయటకు పంపుతాయి, మనం ప్రీవియస్ సెక్షన్స్లో చూసినట్టుగానే ట్రాన్స్పిరేషన్. ట్రాన్స్పిరేషన్ అంటే ఏమి, రిమూవల్ ఆఫ్ ఎక్సెస్ వాటర్ ఫ్రమ్ ద ప్లాంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్. వాటర్ వేపర్ ఫామ్లో వాటర్ అంతా కూడా బయటకు వెళ్తే దాన్నే మనము ట్రాన్స్పిరేషన్ అన్నాము. ఫర్ అదర్ వేస్ట్ plants use the fact that many of their tissues consist of dead cells and that they can even lose some parts such as leaves. ఇంకొకసారి ప్లాంట్స్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే చాలా వరకు డెడ్ సెల్స్ ఉంటాయి, లీవ్స్ రాలిపోతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ రాలిపోతుంటాయో ఆ లీవ్స్లోకి ఈ వేస్ట్ మెటీరియల్స్ అన్నీ పంపి
ఆ రాలిపోయేటటువంటి లీవ్స్ ద్వారా వేస్ట్ మెటీరియల్స్ బయటకు పంపడం జరుగుతుంది. మెనీ ప్లాంట్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ సెల్యులర్ వ్యాక్యూల్స్. ఇంకా కొన్ని సెల్స్ ఏం చేస్తాయి అంటే ప్లాంట్ సెల్స్లో ఉన్నటువంటి వ్యాక్యూల్స్లో కొన్ని వేస్ట్ ప్రోడక్ట్స్ని స్టోర్ చేసుకుంటాయి. వేస్ట్ ప్రోడక్ట్స్ మే బీ స్టోర్డ్ ఇన్ లీవ్స్ దట్ ఫాల్ ఆఫ్. లీవ్స్లో స్టోర్ చేసుకొని వాటిని రాలిపోయేటట్టుగా చేస్తాయి. అదర్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఆర్ స్టోర్డ్ యాజ్ రెజిన్స్, గమ్స్, ఎస్పెషలీ ఇన్ ఓల్డ్ జైలమ్. కొన్నిసార్లు ప్లాంట్స్ ఈ వేస్ట్ మెటీరియల్స్ అన్నింటినీ కూడా రెజిన్స్ ఫామ్లో, గమ్స్ ఫామ్లో, ఆల్కలాయిడ్ ఫామ్లో కానీ రిమూవ్ చేయడం జరుగుతుంది. ప్లాంట్స్ ఆల్సో ఎక్స్క్రీట్ సమ్ వేస్ట్ సబ్స్టెన్సెస్ ఇన్ టు ద సాయిల్ అరౌండ్ దెమ్. కొన్నిసార్లు వేస్ట్ మెటీరియల్స్ని రూట్స్ ద్వారా కూడా సాయిల్లోకి ప్లాంట్స్ పంపడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్లాంట్స్ డిఫరెంట్ స్ట్రాటజీస్ని యూజ్ చేసి వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా వాటి యొక్క బాడీ నుండి బయటకు పంపడం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ ఈరోజు టాపిక్. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా శ్రీగురు బయోక్లాసెస్@gmail.comకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.